డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా కౌన్సిలింగ్ సంబంధించిన రౌండ్ 4 అయితే వచ్చేసింది. అనుకున్న టయానికి అయితే మరి ఎగ్జాక్ట్గా 5 గంటలకి సినిమా వదిలినట్టు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే మరి లాస్ట్ రౌండ్ 3 లాస్ట్ టైం అయితే 6th జూలైన వాళ్ళు 7 గంటలకి 7:30కి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అయితే త్వరగానే రిలీజ్ చేశారు. కొత్తగా సీట్లు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ. మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందరికి తెలుసు కదా, కొత్తగా ఎవరైనా సీటు వస్తే మీ యొక్క జేఈ నంబరు, అప్లికేషన్ నంబరు, తర్వాత పాస్వర్డ్ ఇవన్నీ మరి లాగిన్ మరి కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు, రౌండ్ 4లో సీటు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా మీరు రౌండ్ 4లో ఎవరికైతే సీటు వచ్చిందో ముందు యాక్సెప్ట్ చేయండి. తర్వాత పేమెంట్ చేయండి. తర్వాత మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్టాంప్తో విత్ మీరు కాలేజీ స్టాంప్తో మరి ప్రిన్సిపల్ సిగ్నేచరు స్టాంప్తో అప్లోడ్ చేయండి. లేకపోతే వాళ్ళు మీ యొక్క వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేయట్లేదు. దానివల్ల మీరు సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. కొంతమంది పేరెంట్స్ సీరియస్గా తీసుకోవట్లేదు. ఏది పడితే ఏదో డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. మరి మీరు ఎంత కష్టపడి కాలేజీల్లో కష్టపడి లక్షలు పెట్టి వెచ్చించి కొన్ని కార్పొరేట్ కళాశాలలో చదివి సీట్ సంపాదించుకుని, కానీ చివరికి ప్రయోజనం లేకుండా పోతుంది. అలాంటిది చేయకుండా జాగ్రత్తగా కాలేజీలో చేరే వరకు కూడా జాగ్రత్తగా స్టూడెంట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషను అన్నీ కేటగిరీ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలమ్మా. లేకపోతే మీరు ఏదో దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరైనా ఉంటే మీరు వద్దనుకుంటే మీరు రౌండ్ 6లో మీరు మీ యొక్క విత్డ్రాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు విత్డ్రా చేసుకుని తర్వాత సీశాప్కి వెళ్ళొచ్చు. రౌండ్ 6లో విత్డ్రా చేసుకోవచ్చు. రౌండ్ 6 ఉందా లేదని చాలామంది అంటున్నారు. ఇది అదేం సార్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారంటే, రౌండ్ 6 అయితే ఉందాం. ఇక్కడ రౌండ్ 6 అని వాళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ రౌండ్ 6 డెఫినెట్గా. ప్రతి ఒక్కరు డౌట్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్తున్నా రౌండ్ 5 అన్నాడు, ఇక్కడ రౌండ్ 6 అని వీళ్ళు మెన్షన్ చేయలే, రౌండ్ 6 అని రాయలా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా రౌండ్ 6 అయిపోయింది. ఇది రౌండ్ 6, ఈ తర్వాత ఇది రౌండ్ 5. ఫైనల్ రౌండ్స్ ఫర్ ఐఐటీస్ మాత్రం రౌండ్ 5లో ఉండటం. ఇది రౌండ్ 5 వరకు ఐఐటీస్ ఐఐఎస్సి బెంగళూరు ఉంటుంది. త్వరగా అందరు కూడా మండే 20th తర్వాత అందరు కూడా ఐఐటీస్కి వెళ్ళిపోవాలి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి రౌండ్ 5 ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు రౌండ్ 4 వచ్చేసింది కదా. పేమెంట్ మీరు 13వ తారీఖు కట్టాలమ్మా. 13వ తారీఖులోపు అందరూ కూడా 30,000 రూపాయలు, 30K, 15K ఎస్సీ ఎస్టీ, అదర్స్ 30K కట్టాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ 15K కట్టాలి. పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. రిజల్యూషన్ క్వైరీస్ ఉంటే ఏమైనా మీరు చూసుకోవచ్చు. 14వ తారీఖులోపు రిజల్యూషన్ పేమెంట్, విత్డ్రాల్ కూడా చూసుకోవచ్చు. మీరు దయచేసి విత్డ్రాల్ అప్పుడే చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ టైం ఉంది. ఇక్కడ విత్డ్రాల్ చేసుకుని మీ డబ్బులు మీకు వస్తాయి. ఎక్కడికి పోవు. 21 లోపు విత్డ్రా చేసుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి. ఎందుకంటే మనం లేటుగా చేసుకుంటే వచ్చిన నష్టమేమి లేదు కదా. ఒక్కోసారి ఏంటంటే మనం విత్డ్రాల్ చేసిన తర్వాత రిగ్రెట్ అవుతాం. అయ్యో నేను విత్డ్రా చేసేమే మళ్ళీ ఉంచుకున్నా పోయేదో అనుకుంటే 21వ తారీఖు దాకా మీరు 16వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 22 ఇది పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే పేమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. విత్డ్రాల్ 16 నుంచి 21 లోపు విత్డ్రా చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.